ఇది చికెన్ కబాబ్ మాట. ఇది చికెన్ కబాబు, మణిపూర్ చికెన్ కబాబ్. చూద్దాం. అదే చికెన్ పకోడీ అంటాం కదా, బాగానే ఉంది, క్వాలిటీ ఉన్నది. మన చికెన్లో ఇలా అమ్మేది అంటే దొమ్మిలు గిమ్మిలు కొట్టేది రోడ్డు పక్కన పకోడీ అమ్ముతారు కదా, అలా లేదు. మన కుకట్పల్లి జేఎన్టీ దగ్గర లోపలికి వెళ్తే చికెన్ పకోడీ షాప్లో ఉంటాయి, 50-60. చాలా క్వాలిటీ ఫుడ్ వాడతారు, చికెన్ వాడతారు. ఇలా ఉంటాయి, చాలా టాప్ ఉన్నాయి, మామూలుగా లేదు. క్వాలిటీ కూడా బాగా ఇచ్చాడు, పేమెంట్ అనిపించాడు, చాలా ఇచ్చాడు. చికెన్ రేట్ తక్కువ, హిందువులు ఎక్కువ. మణిపూర్ మొత్తం హిందువులే, 10% ముస్లిమ్స్ అయితే మనకి 28 రోజులే పర్మిట్ ఇచ్చారన్నమాట. అంటే వేసారు, లోకల్ వేసారు. ఇండియాలో ఉండి కూడా వీళ్ళ స్టేట్ కావాలంటే వేసారు, లోకల్ వేసే పర్మిట్ అంటే ఎల్పీ అంటే తీసుకుంటే కానీ మనం రాను. రోజు లేకుండా రోడ్డు మీద పెడితే ప్రాబ్లం. ఎందుకంటే చైనా పక్కన ఉంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ చట్నీ తోటకాలు, ఈ చట్నీ కారం చట్నీ ఇచ్చాడు. పచ్చిమిరపకాయలను నూరేసి, అదే పచ్చిమిరపకాయలు కాదు, ఎండుమిరపకాయలు వాడతారు ఇక్కడ. మనకులాగా గ్రీన్ చిల్లీ వాడతారు, దాన్ని పేసం చేసేసి సుట్టి చేస్తారు. అది చాలా టేస్ట్ ఉంటుంది. గ్రీన్ చిల్లీ అంటే కొంచెం టేస్ట్ భాష మాట్లాడుతుంది. ఇప్పుడంతే లోకల్ లాంగ్వేజ్ వేరే అంటే మన లాంగ్వేజ్ మాట్లాడతాం, హిందీ కొద్దిగా వచ్చేటప్పుడు అది మాట్లాడతాం. చాలా బాగుంది. ఓకే, గుడ్ ఫుడ్ మణిపూర్.